మీరు సోషల్ మీడియాను ఫాలో అవుతూ ఇష్టారీతిన డైటింగ్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. ఇష్టం వచ్చినట్లు డైటింగ్ చేసిన ఓ యువతి చివరకు లేవలేని స్థితిలో మంచం పట్టి ఆ తర్వాత కన్నుమూసింది. కేరళలో వెలుగు చూసిన ఈ విషాద ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. తాను బరువు పెరుగుతున్నానని అనవసరంగా భయపడిన టీనేజర్ ఆన్లైన్ లో కనిపించిన ప్రతి డైటింగ్ ప్లాన్ ను ఫాలో అయింది. చివరకు వాటర్ డైటింగ్ అంటూ మంచినీళ్లను మాత్రమే తాగుతూ అనారోగ్యం పాలై ప్రాణాలు పోగొట్టుకుంది. అతి ఎప్పటికీ అనర్థమే అని అంటారు పెద్దలు. నిజమే. అతిగా తిన్నా అతిగా తాగినా అనారోగ్యం పాలైపోతారు. అతిగా డైటింగ్ చేయడం కూడా వెరీ డేంజరస్. ఇప్పుడు కేరళలో ఓ టీనేజర్ ఇలాగే సోషల్ మీడియా మాయలో పడి అతిగా డైటింగ్ చేసింది. చివరకు వాటర్ ఫాస్టింగ్ అంటూ మంచినీళ్లు తాగుతూ గడిపింది. అలా ఆరోగ్యం క్షీణించి మంచాన పడి కన్నుమూసింది. కేరళలో వెలుగు చూసిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. 18 ఏళ్ల వయసున్న ఓ టీనేజర్ ఓవర్ డైటింగ్ తో 24 కేజీల బరువుకు పడిపోయింది. ఎనోరెక్సియా నర్వోసా అనే సైకలాజికల్ డిజార్డర్ తో అధిక బరువున్నానేమోనని భయపడి ఇలా చేజేతులా ప్రాణం తీసుకుంది. ఈ కేరళ టీనేజర్ కొన్ని నెలలుగా భోజనం సరిగ్గా చేయడమే మానేసింది. బరువు పెరగొచ్చనే భయంతో లేనిపోని కసరత్తులు మొదలుపెట్టింది. ఆన్లైన్లో ఎవరు సూచనలు చేసినా ఫాలో అయ్యేది. ఓ దశలో వాటర్ డైట్ కూడా మొదలుపెట్టింది. అంటే నీళ్లను మాత్రమే ఎక్కువ తీసుకోవడం అన్నమాట. అలా కంప్లీట్ గా ఆహారం తీసుకోవడం మానేయడంతో ఆమె శరీరం బాగా దెబ్బతింది. పరిస్థితి చెయ్యి దాటిపోయి ఆస్పత్రి పాలైంది. చివరకు కన్నుమూసింది. ఎనోరెక్సియా నర్వోసా అంటే ఒక సైకలాజికల్ డిజార్డర్. ఈ సమస్యతో బాధపడేవారు తాము బరువు పెరగకుండా పెరుగుతున్నట్లుగా ఫీల్ అవుతారు. తింటున్న ఆహారం గురించి మామూలు వాళ్లతో పోల్చితే చాలా భయపడిపోతుంటారు. బరువు తక్కువగా ఉన్నా తాము ఒబెసిటీ అంటే ఊబకాయులమేమోనని భ్రమిస్తారు. అలాంటి ఓ అపోహతోనే ఆరోగ్యకరమైన తిండి తినడం పూర్తిగా మానేస్తారు. దారుణంగా పస్తులుంటారు. అలా మెల్లగా శరీరాన్ని చిక్కి శల్యమయ్యేలా చేసుకుంటారు. తాము ఆస్పత్రి పాలైన ఈ ఎనోరెక్సియాతో బాధపడేవారు చెప్పిన మాట వినరు, సరైన ఆహారం తీసుకోరు. అలా చివరకు కేరళకు చెందిన టీనేజర్ అమ్మాయి చేజేతులా ప్రాణం తీసుకుంది. కేరళ టీనేజర్ కూడా ఇలాగే చేసింది. 5-6 నెలలుగా రకరకాల ఆన్లైన్ పోర్టల్స్ లో డైట్ ప్లాన్స్ ఫాలో అయ్యింది. తొందరగా బరువు తగ్గాలన్న ఆలోచనతో ఆహారాన్ని తినకుండా కడుపు మార్చుకుంది. ఇంట్లో వాళ్లు ఆహారం పెట్టినా వాళ్లకు తెలియకుండా దాచిపెట్టేది. కేవలం గోరువెచ్చని నీరు మాత్రమే తాగేది. ఆమె కనీసం 24 కేజీల బరువు కూడా లేదు. మంచానికే పరిమితమైపోయింది. ఇలా 5 నెలలకు ముందు ఆరోగ్యం పాడవడంతో వైద్యులకు చూపించారు తల్లిదండ్రులు. అమ్మాయికి మంచి పోషకాహారం పెట్టాలని వైద్యులు సూచించారు. సైకియాట్రిస్టులకు కూడా చూపించాలని సలహా ఇచ్చారు. తరువాత 2 నెలలకు మళ్లీ ఆరోగ్యం చెడిపోవడంతో ఆస్పత్రిలో చేర్పించారు. బ్లడ్ లో షుగర్ లెవెల్స్ బాగా తగ్గిపోయాయి. బాడీలో సోడియం, బీపీ లెవెల్స్ కూడా పడిపోయాయి. ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. ఆమె పరిస్థితి విషమంగా మారడంతో ఐసీయూలో ఉంచి వైద్యం అందించినా ఉపయోగం లేకపోయింది. కోవిడ్ తరువాత ఇలాంటి కేసుల సంఖ్య బాగా పెరిగాయని వైద్యులు చెబుతున్నారు. అతి శుభ్రం, అతి జాగ్రత్త, అతిగా తినకూడదన్న భావనతో పాటు తాము సన్నగా ఉన్నా లావుగా ఉన్నట్లుగా ఊహించుకుంటూ తిండి తినడం మానేస్తారు. దీంతో శరీరానికి కావలసిన క్యాలరీలు, శక్తిని కోల్పోతారు. అలా మెల్లగా తమ శరీరాన్ని తామే డైట్ పేరుతో కడుపు మార్చి హింసిస్తారు. చివరకు మంచినీళ్లే ఆహారమన్నట్లుగా ప్రవర్తిస్తారు. కేవలం నీళ్లు తాగి బతికేందుకు ప్రయత్నిస్తారు. ఇది అనారోగ్యాన్ని మరింత పెంచుతుందని వైద్యులు చెబుతున్నారు. వాటర్ ఫాస్టింగ్ చాలా డేంజర్ అని అంటున్నారు. ఇలాంటి డేంజరస్ డైట్స్ ను ఫాలో అవ్వకూడదంటున్నారు.